ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి మహేష్ బాబు రాజమౌళి కలయికలో వస్తున్న SSMB29. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచే ప్రేక్షకుల్లో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన మహేష్ బాబు ఫ్రీ లుక్ పోస్టర్ తో ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. రాజమౌళి సినిమాలంటే ఆటోమేటిక్ గా హైప్ క్రియేట్ అవుతోంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై వాతావరణం అలాంటిదే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కెన్యాలో జరుగుతోంది. ఇటీవల మూవీ టీం అక్కడి ప్రభుత్వ అధికారులతో కూడా మీటింగ్ జరిపింది. ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ పై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. కానీ ప్రారంభం నుంచి ఇది 800 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కెన్యా అధికారులతో సమావేశం తర్వాత ఒక కెన్యా పత్రిక ఈ సినిమా బడ్జెట్ 1200 కోట్ల రూపాయలు అని రాసింది. ఈ నివేదిక బయటకు రావడంతో అంతర్జాతీయ స్థాయిలో కూడా పెద్ద చర్చ మొదలైంది. ఇప్పుడిప్పుడే అందరి మధ్యలో ఒకే ప్రశ్న, రాజమౌళి నిజంగా 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడా? ఎందుకంటే ఆయన బాహుబలి సిరీస్ 2 భాగాలను కలిపి దాదాపు 500 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. మరోవైపు అల్లు అర్జున్ అట్లీ రాబోయే సినిమా 700 కోట్ల రూపాయలతో తెరకెక్కుతోందని ప్రచారం. ఈ లెక్కన చూస్తే SSMB29 బడ్జెట్ 2 భారీ ప్రాజెక్టుల విలువ కంటే ఎక్కువ అవుతోంది. అయితే ఈ బడ్జెట్ పెట్టగలరా? నిర్మాత KL నారాయణ్ ఆర్థికంగా బలమైన వారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో హైదరాబాద్, విజయవాడలో పెద్ద స్థాయి పెట్టుబడులు పెట్టారు. అందువల్ల ఈ బడ్జెట్ విషయాల్లో ఆయనకు పెద్ద ఇబ్బంది ఉండదని అంటున్నారు. కానీ ఇంతటి భారీ బడ్జెట్ ఒకే సినిమా భాగానికి ఖర్చు చేయగలరా అనే అనుమానం మాత్రం అందరిలో ఉంది. బహుశా ఇది 2 భాగాల ప్రాజెక్ట్ కావచ్చని కొందరు భావిస్తున్నారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజమౌళి మార్క్ మేకింగ్, మహేష్ బాబు స్టార్ పవర్, అంతర్జాతీయ స్థాయి బడ్జెట్ కలయికతో SSMB29 ఇండియన్ సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.